ఇట్ ఈస్ నాట్ వర్త్ యర్ $30. ఎందుకంటే ఏదో హైప్ సినిమాలు హైప్ బిట్లు అటు ఇటు ఇటు పెట్టారు. సుజిత్ గారి వీకెస్ట్ వర్క్ ఇది. నేను చెప్తాను, సుజిత్ గారి వీకెస్ట్ వర్క్ ఇది, తీసిన 3 సినిమాలైనా. అండ్ ఈ మ్యూజిక్ ఒకటి బాగుందండి సినిమాలో. తమన్ గారు 100% ఇచ్చారు. విజువల్స్ కొన్ని చాలా బాగున్నాయి. కానీ చెప్తున్నా కదా, మీరు ట్రైలర్ చూసారా సినిమాది, బెస్ట్ సీన్లను అందులో పెట్టారు అంతే. అంతకు మించి ఇందులో అంత గొప్పగా పిచ్చెక్కిచ్చేలాగా నాకే అనిపించలే. ఏదైతే మంచి ఊపు వచ్చే సీన్లోనే అన్ని తీసుకొచ్చి ట్రైలర్లో పెట్టారు. సో ఇది కూడా విధంగా స్కామ్ అని చెప్పొచ్చా. నెక్స్ట్ $30 అన్నా కదా, డూప్ మ్యాక్స్ అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే వెనకాల గ్రీన్ స్క్రీన్. అయినో షూటింగ్ డేట్స్ కుదరట్లేదని, బట్ అప్పుడు దాకా ఓ లాగా ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ కూడా బ్యాంగర్ అది ఇది అనుకుంటారు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు రాగానే వెనకాల గ్రీన్ స్క్రీన్ వస్తుంది, క్లియర్లీ తెలిసిపోద్ది. ఇంకా నాకు ఇంకో ఫీల్ పోద్ది. మళ్ళీ ఇంకో సీన్ ఉంటుంది, ఆ రోజు ఎంతమంది నరికాడో తెలుసా అని చెప్పి మన టీజర్ గ్లిమ్స్లో కూడా వస్తుంది. ఆ ఫైట్ జరుగుతున్నప్పుడు క్లియర్లీ వేరే అతను చేస్తుంటాడు డూప్. అబ్బా మీరు చెప్పొచ్చు, అబ్బా సుశాంత్ ఏంది నువ్వు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫైట్ చేస్తారా, డూపే చేస్తాడు. ఎస్, డూపే చేస్తాడు, కానీ అది డూప్ అని మనకి తెలియకూడదు సినిమాలో. అలా తీయాలి. క్లియర్గా విగ్గు పెట్టి ఒకటి నుంచో పెట్టారు, మళ్ళీ క్లోజ్ యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు, మళ్ళీ బ్యాక్ యాంగిల్లో చూపిస్తారు. అది క్లియర్లీ తెలిసిపోతుంది. ఇంకా వెరీ బ్యాడ్ అండి, వెరీ షాడీ వర్క్ అనాలి.